వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే జిల్లా వాళ్ళంతా ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభా అధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా పెద్దలు రియాజ్ గారు, పెద్దలు మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దలు గోరింట్ల రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీను గారు, మహేంద్ర కుమార్ గారు, తుమ్మా శ్రీనివాసరావు గారు, ఆరిగ ప్రతాప్ గారు, మహేంద్ర గారు, చూడశెట్టి శ్రీనివాసులు, గంగాధర్ గారు, కోటి ఆదిలక్ష్మి గారు, కృష్ణమోహన్ గారు, ఇంకా మన రవిచంద్ర గారు, ఇంకా పెద్దలంతా ఎవరైతే వేదిక మీద ఉన్నారో పెద్దలకు కానీ ఇక్కడ ముందుండే వాళ్ళకి కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకోసారి మాత్రం ఇది రెండోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సన్మానం ఏందో ఇదంతా కూడా. ఇంకెక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది, ఇవాళ కూడా ఇబ్బంది సివిఎన్ క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలు కూడా రాకుండా ఉంటానని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. మా నారాయణ గారు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలప్పుడు నారాయణ గారి ఇంటికి వెళ్ళాను. అంటే వేరే కారులో వెళ్ళా, మన కారులో కూడా కాకుండా వెళ్ళి నారాయణ గారి ఇంట్లో కూర్చొని ఇంకొక 2-3 టీచర్స్ వచ్చారు. మనం ఏం చేయాలి, మేము వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మా దగ్గరికి తిరగకపోయినా చాలామంది ఒక యూనిటీగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళేసి టీచర్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని ఎలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెజర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకి దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీసు ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కార్యకర్తలు, టీమ్ 99 సభ్యులు, కాపు సంఘం సంజీవరావు గారు, కార్పొరేటరు మల్గ రమేష్ గారు, మాకు అన్ని విధాల అండగా ఉండేటువంటి కొమ్మూరు రవిచంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. మీ అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది 9 ఏళ్ల క్రితం దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఒంగోలులో కాట్వా 1 సంవత్సరం అటు ఇటుగా పురుడు పోసుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఈ 10 ఏళ్ల జర్నీలో దాదాపు జిల్లాలో 1500 మంది ఉపాధ్యాయుల్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఏదైనా ఒక బలమైన ఆర్గనైజేషన్ ఉంది అని అంటే ఈరోజు ఓన్లీ కాట్వా ఒక పిలిపిస్తే అందరూ ఒక తాటి మీద నిలబడేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఒంగోలులో దాదాపు 200 మంది కుటుంబాలు ఓన్లీ కాపు టీచర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. నిన్న ఎలక్షన్లో చాలా గొప్పగా జర్నీ చేసాం. ఆ జర్నీలో భాగంగా అది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం అన్న, మీరు కూడా మొన్న ఎలక్షన్స్లో
ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఇక్కడ పేర్లు పలకరిస్తాను. మోడల్ ప్రెసిడెంట్ ఫణీంద్ర, ట్రెజరర్ మాధవ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు, నేను, నలుగురు 21 నియోజకవర్గాలు. కూటమి అభ్యర్థుల్లో జనసేన ప్రకటించినటువంటి 21 మంది అభ్యర్థుల దగ్గరికి కరెక్ట్గా మనకు సెలవులు ఉన్నప్పుడు డే అండ్ నైట్ నిద్రాహారాలు అనుకొని అన్ని నియోజకవర్గాల కాడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ టీంని ఆ అభ్యర్థికి పరిచయం చేసి పోస్టల్ బ్యాలెట్లో పూర్తి స్థాయిలో పనిచేయడంలో ఈరోజు అద్భుతమైన విజయంలో ఏపీ కాకపోతే ప్రథమ స్థానం చెప్పడానికి మాత్రం గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. ఆ క్రమంలో లాస్ట్లో పిఠాపురంలో నాగబాబు గారి దగ్గర కూర్చొని మొత్తం ఆయనకి వివరించి మనం ఈ విధంగా చేసాం సార్ అని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమం ఏపీ కాట్వా సాగిస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ మనం ఒంగోలులో జనార్దన్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర వహించున్నాము. దానిలో భాగంగా ఈరోజు మేము అన్నం కోరుకునేది ఒకటేను, మాకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అక్కడ ఇందాక తుమ్సీని చెప్పినట్టుగా చిన్న చిన్న సస్పెన్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మాకు అండగా నిలబడని చెప్పి మేము ఏపీ కాట్వా తరఫున మేము కోరుకుంటున్నాము. మాకు అది ఒక్కటి చాలు. నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ద్వారా జరిగే సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులు ఏపీ కాట్వా ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు నారాయణ గారు, కాట్వా జిల్లా మిత్రులు, రాష్ట్ర టీం మాజీ అధ్యక్షులు, మరి మీ అందరి ఆదరాభిమానాలతోటి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని మనచే ఈ సిరి సత్కారానికి ఇక్కడ ఆశీనులైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మరి మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మంత్రి శ్రీనివాసరావు గారికి, జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రియాజ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మేము శక్తి మేరకు కృషి చేశామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ కృషిలో భాగంగా ఇందాక నేను చెప్పినట్లుగా దర్శి నుంచి 3 టీచర్లు ఎదుటివారి రాక్షసత్వానికి మరి బలయ్యారు. 3 టీచర్లు సస్పెండ్ అయ్యారు. మరి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ మరి మా ముగ్గురికి అండగా లలిత్ సాగర్ గారు, గొట్టిపాటి లక్ష్మి గారు నిలబడి దామచర్ల జనార్దన్ గారికి మీరు వెళ్ళండి, మీ పని పూర్తవుతుందని చెప్పిన మీదట మరి మేము సార్ని కలిసే సమయానికే డిఓ గారికి ఎలక్షన్లు అప్పుడు 750 మందికి నేను మెసేజ్ పెడితే నాకు 4 మెసేజ్లు వచ్చాయి రిటర్న్. ఒక మెసేజ్ పెడితే మన ఎన్డీఏ కూటమికి మనం ఓటు ఇవ్వాలని చెప్పి నేను పెడితే వాళ్ళు 2-3 రోజులు ఎక్కువ ఇస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి కసి, బాధ, భయము, భీతి, భవిష్యత్తులో మన భవిష్యత్తు కొనసాగాలంటే, మన బిడ్డలు హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే, మన యొక్క మార్పు అనేది జీవితాల మార్పు జరగాలంటే రాష్ట్రంలో పార్టీ మార్పు జరగాలి. ప్రజలందరూ సౌఖ్యంగా, ఆనందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలన్నటువంటి కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా నాకు అర్థమైంది. అప్పుడు కాట్వా తరఫున మరియు వ్యక్తిగతంగా నేను మన సంఘ నాయకులను కలిసి కూడా జనార్దన్ గారికి మద్దతు ఇవ్వమని చెప్పి చాలా ఇందాక మన నారాయణ గారు చెప్పినట్టు చాలా వరకు చేయడం జరిగింది. ఎంప్లాయీస్ సంఘ నాయకులు కానీ, ఉపాధ్యాయ సంఘ నాయకులు కానీ, ఇతర కుల సంఘాల నాయకులతో కూడా మమేకమై ఇంటర్నల్గా వర్క్ చేసి మేమందరం మరి మా నాయకులైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని జనసేన తరపు నుంచి ఎవరెవరు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. అలాగే మేము కూడా మనలో ఉన్నాడు కొల్లా హనుమంతరావు గారని ఒక నాయకుడు, మా స్థానిక నాయకుడు.